No. 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 సో దీనికి సొల్యూషన్ చైల్డ్ సైకాలజీ చెప్పేస్తుందండి. సో పేరెంట్స్ ఇది చాలా ఇంపార్టెంట్. రీడ్ని సేవ్ చేసుకోండి అండ్ ఎవరికైతే ఇంపార్టెంట్ అనుకుంటారో షేర్ కూడా చేసేయండి అండ్ ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో చేసేయండి. ఇలాంటి సిచ్యువేషన్ లో మీరు కనుక పిల్లలకి బోల్డన్ని ఆప్షన్స్ ఇచ్చారనుకోండి, ఫస్ట్ థింగ్ వాళ్ళకి గారాబం అలవాటు అవుతుంది. సెకండ్ థింగ్ ఏంటి అంటే వాళ్ళకి ఓకే ప్రతి విషయంలో నాకు బోల్డెనన్ని ఆప్షన్స్ ఉంటాయి అనేది వాళ్ళకి మైండ్లో రిజిస్టర్ అవుతుంది. సో అందుకని వాళ్ళు డెసిషన్ మేకింగ్లో పూర్గా ఉంటారు. ఒకవేళ మీరు కోపం పడి వాళ్ళకి తినిపించారనుకోండి, వాళ్ళు భయంతో తింటారు తప్ప ఓకే నేను అడ్జస్ట్ అవ్వాలి అని మాత్రం తెలుసుకోరు. సో ఈ 2 ఆప్షన్స్ కాకుండా ఇంకొక కరెక్ట్ ఆప్షన్ ఉంది, థర్డ్ ఆప్షన్. ఏంటి అంటే ఇలాంటి సిచ్యువేషన్లో మీ పిల్లలకి మీరు ఒకటే చెప్పాలి, ఇదే ఉంది నాన్న, నీకు ఇష్టం లేదా తినద్దు, నెక్స్ట్ మీల్ తిను, ఇలా చెప్పాలి. పిల్లోడు అనేవాడికి ఆకలేస్తుంది, వాడు ఒకసారి తినకుండా ఉంటాడు, 2 సార్లు 3 సార్లు మహా అయితే 5 సార్లు తినకుండా ఉంటాడు. ఆ తర్వాత తానే మీరు పెట్టింది తినటానికి ట్రై చేస్తాడు, ఎందుకంటే వాడు ఆకలితో ఉండడానికి ఇష్టపడ్డు కాబట్టి. సో దీనివల్ల వాడికి డెసిషన్ మేకింగ్ అర్థమవుతుంది, ప్లస్ అడ్జస్ట్ అవ్వాలి అనేది అర్థమవుతుంది, ఇంకొకటి మీరు చెప్పింది వినాలి అనేది కూడా వాళ్ళకి వస్తుంది.